హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈ క్రెడిట్ కార్డులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా ఈఎంఐలకు సంబంధించి కావచ్చు, రికవరీ ఏజెంట్స్ వస్తూ ఉంటారు, ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటారు, ఆఫీస్ దగ్గర ఉంటే ఆఫీస్కి వస్తూ ఉంటారు. అసలు ఇటువంటి ఈ ప్రొసీజర్ అనేది కరెక్టేనా? రికవరీ ఏజెంట్స్ ఎక్కడుంటే అక్కడికి వచ్చి అరెస్ట్ చేసేటువంటి రైట్ వాళ్ళకు ఉందా? ఇటువంటి ఇష్యూల్లో లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటే ఏం చెప్తారు సార్? జనరల్గా బ్యాంకర్స్ లోన్ ఇచ్చేటప్పుడు టర్మ్స్ అండ్ అగ్రిమెంట్ రాసుకుంటారు, కానీ ఇంటికి వచ్చి అరాజ్ చేసి న్యూసెన్స్ ఈ మధ్య ఎక్కువైపోయింది. అలా చేయడం అనేది అయితే రైట్ కాదు. దీనిలో చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైతే లోన్ డిఫాల్టర్ ఉంటారో, బారోవర్ అయితే ఉంటారో వాళ్ళకి నోటీసులు పంపించచ్చు. హౌస్ ప్రాపర్టీస్ అయితే సర్ఫేసీ యాక్ట్ కింద నోటీస్ ఇవ్వచ్చు, డిమాండ్ కానీ పొజిషన్ కానీ నోటీస్ ఇవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని పర్సనల్ లోన్స్కి మాత్రం ఇంటికి వచ్చి ఏజెంట్స్ వచ్చే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కాదు, థర్డ్ పార్టీ ఏజెంట్స్ వస్తారు. వాళ్ళు అడిగి కొంత రికవరీ చేయడం అయితే అది కరెక్ట్ ప్రాసెస్ అండి. కానీ కొందరిగా పీక్ స్టేజ్లోకి వెళ్ళి బెదిరియడం, న్యూసెన్స్ చేయడం, ఇంట్లో ఆడవాళ్ళతో డిఫరెంట్గా ప్రవర్తించడం ఉన్నాయి. నా దగ్గరికి వచ్చిన కేసులలో చాలామంది చెప్పి బాధపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు ఒకటి లీగల్ రెమెడీ అయితే ఒకటి ఉంటుంది. ఇంజంక్షన్ పిటిషన్ అనేది మనం సివిల్ కోర్టులో వేసుకొని రిస్ట్రైన్ ద డిఫెండెంట్స్, అంటే ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో బ్యాంకర్స్ అందరినీ పార్టీ చేస్తూ వీళ్ళు ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు, నా పీస్ఫుల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్తూ మనం పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ ఇంజెక్షన్ వేసుకున్నంత వరకు వీళ్ళు ఆగే పరిస్థితి ఉందంటారా? అంటే మనం ఇంజెక్షన్ వేయగానే వాళ్ళకి నోటీస్ సర్వ్ చేయడం అనేది చేయాలి. దీనికి మీరు దగ్గరున్న అడ్వకేట్ని కలిసి వాళ్ళతో మంచి సలహాలు తీసుకొని ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు 100% నోటీస్ పంపడం, వాళ్ళు పిటిషన్ వేసిన రోజే నోటీస్ సర్వ్ చేయడం, నెంబర్ అయిన రోజే వాళ్ళకి బ్యాంకర్స్కి నోటీస్ వెళ్ళిపోయేటట్టు చేయడం జరిగితే మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము నోటీస్ సర్వ్ చేసినామండి అని చెప్పడానికి. లోన్లు ఇచ్చేటప్పుడైనా లేదు క్రెడిట్ కార్డు తీసుకోండి, వద్దు అంటున్నా కూడా తీసుకోండి అని చెప్పి బ్యాంకర్స్ ప్రెజర్ పెట్టి మరి ఇచ్చేటప్పుడైనా సరే ఇటువంటివన్నీ చెప్పరు. జనరల్గా సరే అడుగుతున్నారు కాబట్టి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అవసరానికి ఉపయోగపడతాయి అని చెప్పి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ 2 అంశాలండి. ఇప్పుడు ఈ 2020 నుంచి కరోనా సిచ్యువేషన్ ఉంది. మనకు చాలా మంది జాబులు లేక సిచ్యువేషన్ ఫినాన్షియల్గా చాలా దెబ్బతిని ఉన్నారు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే మానిటరీ డిసిప్లిన్ అనేది ఉండాలి ఎవరికైనా. ఇటువంటి సిచ్యువేషన్లో ఇంత కరువు పరిస్థితులలో డిసిప్లిన్ ఎట్లుంటుంది? మానిటరీ అందరికీ మానిటరీ ఇష్యూస్లో దెబ్బతినే ఉంటారు. ప్రతి మనిషి ఆశాజీవి, ఉన్న సోర్స్ను వాడుకోవడం జరిగింది. ఆ కరోనా పరిస్థితులలో చాలామంది డిఫాల్ట్లు అయినారు. బ్యాంకర్స్ ఇచ్చినారు యాజ్ పర్ లానే వీళ్ళు తీసుకున్నారు బారోవర్స్. బట్ కట్టలేని పరిస్థితులలో వీళ్ళ హరాస్మెంట్ అనేది రీసెంట్గా చూస్తున్నాం. ప్రతి న్యూస్లో చూస్తే పురుగుల మంది దాగి చనిపోవడము, వాళ్ళని వేధించడం వల్ల సూసైడ్ చేసుకోవడము, ఉరేసుకోవడము, లేదా ఫ్యామిలీకి మందు దాగిపించి భార్య పిల్లల్ని చంపడం, ఇవన్నీ జరుగుతుంది. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎటువంటి సమస్య వచ్చినా ఆర్థికంగా మీరు నియర్ బై అడ్వకేట్ని కలవడం వల్ల లీగల్ రెమెడీ అంటే ఇంజంక్షన్ పిటిషన్స్ వేసుకోవడము, ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఐపీ పెట్టడం అంటారు. బ్యాంకర్స్ దగ్గర నుంచి మనకి ఇటువంటి ప్రాబ్లం ఉంది, లేదు రికవరీ ఏజెంట్స్ వచ్చి మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అంటే మనం ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకునే అవకాశం ఉంటుంది జనరల్. 100% అది మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన లీగల్ రెమెడీ. ఎస్ సార్. కానీ ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ అని కొన్ని కొత్తగా వస్తున్నాయి, మనిషికి కాంటాక్ట్ ఉండదు. వీళ్ళ ఆగడాలు మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోయినాయండి. దీనివల్ల ఇప్పుడు మీరు అన్నటువంటి సూసైడ్ అయితే మరి విపరీతంగా ఎక్కువైపోతుంది. అంటే వాళ్ళు ఒక స్టెప్ ముందటికి వెళ్ళారు. ఎటువంటి అంటే, ఎప్పుడైతే లోన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన కాంటాక్ట్స్ వాళ్ళకు బై డిఫాల్ట్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం టిక్ పెడతాం, దే కెన్ నాట్ ఓన్లీ కాంటాక్ట్స్ విత్ గ్యాలరీ ఫోటోస్. మన దాంట్లో ఏం జరుగుతుంది అంటే, కాంటాక్ట్స్ తీసుకొని మన ఫోటోలను మార్పింగ్ చేసి న్యూడ్ ఫోటోలను తగిలిస్తూ మళ్ళీ మన చుట్టాలకి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ వాటిని ఫార్వర్డ్ చేయడం వల్ల మానసికంగా కొందరు మెత్తగా ఉంటారు కదా మనుషులు, అట్లాంటి వాళ్ళు స్టూడెంట్స్ ఆ ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం చాలా జరుగుతున్నాయి. మా దగ్గర చాలా మంది వచ్చారు. మేము ఇమీడియట్గా 100 కాల్ చేయడం, తర్వాత నియర్ బై పోలీస్ స్టేషన్ జ్యూడిక్షన్ ఏదైతే వస్తుందో అక్కడికి పంపించడం అయితే జరిగింది. యాప్స్ వల్ల మితిమీరిన ఆగడాలను కూడా మనం అరికట్టాలంటే మాత్రం కంపల్సరీ పిటిషన్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇటువంటి వాటిని అరికట్టాలి అంటే ఇప్పుడు వాళ్ళు కేవలం మెసేజ్ల ద్వారానే, కాంటాక్ట్స్ ద్వారానే వాళ్ళు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇటువంటి వాటికి ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే జనరల్గా ఏముంటుందంటే, ఒక డైనమిక్ ఇంజంక్షన్ అనేది సేమ్ ఇంజంక్షన్ పిటిషన్ ప్రొసీజరే, కాకపోతే వాళ్ళని పార్టీ చేసి అందులో ప్రేయర్లో మాత్రం మనం క్లియర్గా అడగాలండి. దే ఆర్ SMS కానీ ఇట్లాంటి ఆన్లైన్ కూడా స్టాప్ చేయండి అని అడిగే అవకాశం ఉంటుంది. ఇవి కూడా లక్షల్లో తీసుకున్నారు అంటే అది ఓకే, కానీ తీసుకునేదంతా వేలల్లో ఉంటుంది. 1500, 2000, 5000, 10,000. దీనికి కూడా ఎంత హరాస్మెంట్లు చేసి, బట్ అది కూడా టైం అయిపోయిన తర్వాత హరాస్ చేశారంటే ఓకే.
ఇంకో నెక్స్ట్ వీక్ లో కట్టాలి మీరు, ఈ వారం నుంచి మీకు హెరాస్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. జనరల్ ఇక్కడ రెండు అంశాలండి. ఫైనాన్షియల్ ఎప్పుడు ఫైనాన్షియల్ లాగానే ఆలోచిస్తాడు. ఈ ఎన్బిఎఫ్సి అని ఉంటాయండి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, వాళ్ళు ఎప్పుడు ఫైనాన్షియల్ లాగానే ఆలోచిస్తారు. ఫైనాన్షియల్కి ఏముంటుంది, ఎంత ఇచ్చాము, ఎంత రికవరీ అయింది అని చూస్తాడు. కానీ అవతల పార్టీ ఎంతవరకు కట్టారు, ఇంకా టైం ఉంది, బేసిక్ ఫాలో అయ్యే ఫైనాన్షియల్ అయితే ఎవరు లేరు ఇప్పుడు. ఓకే. సో అట్లాంటి పరిస్థితుల్లో మనకు మానిటరీ డిసిప్లిన్ శ్రీరామరక్ష ఫస్ట్ పాయింట్. మానిటరీ డిసిప్లిన్ లేకపోతే ఇటువంటివి తప్పదు. ఇటువంటి వచ్చినా మీరు ధైర్యంగా ఉండి నియర్ బై అడ్వకేట్ని కలవడం వల్ల లీగల్ అడ్వైజ్ ఎట్లా ఎదుర్కోవాలా, వీటి మీద మీరు ఎట్లా టైం రిలీఫ్ పొందాలా అనేది గైడ్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్లో చాలా మందికి మనం ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళొచ్చు, మన ప్రాబ్లమ్ని ఇలా చెప్పుకుంటే మనకు సొల్యూషన్ ఉంటుందనేటువంటి ఆ థాట్స్ కూడా రావు. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా హెరాస్ చేస్తూ ఉంటారు. బట్ ఇటువంటి హెరాస్మెంట్ వాళ్ళకి యాజ్ ఏ లీగల్ ఎక్స్పర్ట్గా మీరు ఇచ్చే సలహా ఏంది, లేదా వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటంటే ఏం చెప్తారు సార్? రెండే విషయాలండి. ఒకటేమో మానిటరీ డిసిప్లిన్, మనకు చాలా వరకు పొదుపు ఎట్లా చేసుకోవాలి, మానిటరీ డిసిప్లిన్ అంటే ఇంకా అంతే. రెండోది వచ్చేసి అడ్వకేట్ని కలవడం వల్ల మనకు రిజల్ట్ ఉంటుందా లేదంటే చాలా మందికి ఇదే తెలియదు. ఎందుకంటే మనకు జనరల్గా కన్సల్టేషన్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే 500 నుంచి స్టార్ట్ అవుతుంది ఈచ్ అడ్వకేట్ దగ్గర. కొందరు ఫ్రీగా కూడా చెప్తారు వాళ్ళకున్న టైంని బట్టి. 1000, 2000 మ్యాక్సిమం అండి. ఒక 1500 మనం భరించగలిగితే మీకు ఎటువంటి లీగల్ ఇష్యూ ఉన్నా నెంబర్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారండి వాళ్ళ సొసైటీలో ఇవ్వడానికి. కాకపోతే వీళ్ళు ధైర్యం చేసి ఒక అడ్వకేట్ దగ్గరికి కలిసి నా పరిస్థితిని చెప్పుకోవాలని వీళ్ళకు ఒక అవగాహన లేదు. అంటే కొంతమందికి అయితే ఇంత చిన్న విషయాన్ని కూడా పోయి చెప్పుకోవాలనేటువంటి పరిస్థితులు కూడా పరుగు పోతుందేమో అనేటువంటి దాంతో కూడా ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలో తెలియక, అది అన్నిత భావం అండి. వాళ్ళు ఎప్పుడైతే ఆ భావం నుంచి బయటకు వచ్చి అడ్వకేట్ని కలిస్తే మీకు కొంత ఉపశమనం దొరుకుతుంది. ఇట్లాంటి టాపిక్లో మనం ఒకటి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక ₹1,00,00,000 ఇల్లు కొనుక్కుంటాడు, లీగల్ వెరిఫికేషన్ చేయించుకోడు, దాన్ని పోయి అడ్వాన్స్ ఇస్తాడు, తొందరగా వెళ్ళి అడ్వాన్స్ ఇవ్వడం, టోకెన్ అమౌంట్ ఇవ్వడం చేస్తాడు. ₹1,00,00,000 ఇల్లు తీసుకునేటప్పుడు లీగల్ వెరిఫికేషన్ ఇలా మార్కెట్లో నెంబర్ ఆఫ్ అడ్వకేట్స్ అంటే 3,000కి 4,000 చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అదేం పెద్ద బిగ్ అమౌంట్ కాదు. ₹1,00,00,000 వస్తువు కొనుక్కుంటప్పుడు 3-4 వేలు నుంచి, అంటే ఒక 10,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 25,000 దాకా కూడా తీసుకున్న లేరని. మినిమం ఫీజు ఇచ్చి మినిమంగా అంటే బేసిక్ వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా, ఇది జెన్యున్ డాక్యుమెంటేనా, లింక్ డాక్యుమెంటేనా చూసుకునే అవగాహన, అవేర్నెస్ లేదు. నేనేమంటున్నా అంటే మీరు అప్రోచ్ అవ్వడం వల్ల మీకు చిన్న లీగల్ అడ్వైస్ వల్ల పెద్ద ప్రమాదం తప్పే అవకాశం ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఏదైనా సరే లీగల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఒక అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. 100%. అంటే ఇప్పుడు అడ్వకేట్ మానిటరీ విషయాలలో అయితే ఒక స్ట్రాటజీ పెడతాడు, ఎలా ఉంటుంది, ఎలా ఎదుర్కోవాలి, మీరు ఎప్పుడు రీపేమెంట్ చేయొచ్చు, ఎంతవరకు నేను టైం ఇప్పించగలుగుతాను, మీ హ్యాండ్ ఫ్రీ అంటారు. ఇప్పుడు బిజినెస్లో ఇలా ఇరుక్కపోయాను, నాకు ఒక 3 months అయితే నాకు డబ్బులు వచ్చేట్టు ఉంటుంది. ఈ 3 months మిమ్మల్ని ఎట్లా సేవ్ చేయాలనేది అడ్వకేట్ ఒక ప్రొసీజర్ చెప్పగలుగుతాడు. ఎలా పిటిషన్ ఇస్తాను, తర్వాత మీకు ఎంత టైం దొరుకుతుంది, ఆ టైంలో మీరు ఎంత బ్రీతింగ్ పీరియడ్ దొరుకుతుంది అని చెప్తాడు. అందుకే నేను ఏమంటున్నా అంటే నియర్ బై అడ్వకేట్ వెళ్ళడం వల్ల మీకు ఒక ప్రాపర్ సొల్యూషన్ దొరుకుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మేరా మీడియా.